శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను ప్రభుత్వం పట్టించుకోలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు ఆరోపించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధులకు కారణాలు కనుగొనేలా అంతర్జాతీయ నిపుణులతో బృందాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో నాయకులు మీడియాతో మాట్లాడారు. కిడ్నీ వ్యాధులతో ప్రజలు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం జీవో నెంబర్ 102 ద్వారా పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృత్యు ఘోష ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని చెప్పి ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈ రోజు గతంలోన కిడ్నీ వ్యాధులు ఉన్నాయని చెప్పి ఇక్కడ రీసెర్చ్ అండ్ ఆసుపత్రి అదే డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించినారు. అందులో 60 డాక్టర్ పోస్టులు కూడా ఈ రోజు కూడా డాక్టర్ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదు. 60 డాక్టర్ పోస్టులకి 40 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదిలో మిగిలిన సిబ్బంది అంతా కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు. అందులో ఉండే డయాలసిస్ కేంద్రాన్ని నెఫ్రోపాస్ కి ఇవాళ ప్రైవేటీకరణ చేయడంతోని ఇవాళ సరైన వైద్యం అందలేదు, సరైన మందులు అందకుండా అనేక మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈరోజు చనిపోతారు. దీని పర్పస్ ఏంటి? రీసెర్చ్ కేంద్రాన్ని పెట్టి ఈ రోజు ఈ ప్రాంతంలో వ్యాధులు ఎందుకు వస్తాయి, దాని నివారణ చర్యలు ఎట్లా చేయాలని చెప్పి రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభిస్తే రీసెర్చ్ కేంద్రానికి సంబంధించి ఏ ఒక్కరిని కూడా నియమించలేదు. ఇది తీవ్రమైన నిర్లక్ష్యం ప్రభుత్వం. ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తాం. ఈ రోజు ఇంత మృత్యు ఘోష కిడ్నీ వ్యాధులు పడుతుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి ఇది పట్టదా మేము ప్రశ్నిస్తలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఈ రోజు ఇక్కడ దానికి సంబంధించి రీసెర్చ్ ని ఎందుకు మీరు ప్రారంభించడం లేదు? ఇది అభివృద్ధి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు గతంలో డయాలసిస్ కి వచ్చే పేషెంట్లందరినీ 108 లో తీసుకుని వచ్చేవాళ్ళు. ఈ రోజు 108 ఆపారు. ఇవాళ అక్కడ నుంచి పేషెంట్లు ఈ డయాలసిస్ కేంద్రానికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడతారు. ఎందుకు మీరు 108 ఎత్తారు? ఇప్పుడు దీన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము డిమాండ్